హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ వన్స్ అగైన్. సో మీ ముందుకి ఇంకొక డూప్లెక్స్ హౌస్ అని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు కర్నూల్ అనమాట. మనకి కర్నూలు నుంచి నందికొట్కూరు వెళ్ళే రూట్లో వెంకాపల్లి మీద దాటిన తర్వాత భూపాల్ నగర్ అని ఉంటుంది కదా, అక్కడ మనకి డిఆర్సి వెంచర్లో ఈ యొక్క డూప్లెక్స్ హౌస్ అయితే ఉంది మనకి. సో మీకు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూపించేస్తాను, ఒకసారి ఎండ్ టు ఎండ్ చూడండి. సో రేట్స్ అన్ని నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. మీ హౌస్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనం ఏదైతే ఉన్నామో హాల్ అనమాట. సో వన్స్ అగైన్ రిపీట్ చేసిన, ఇది వచ్చి డూప్లెక్స్ హౌస్. మనకి వీళ్ళు తెలిసిన డూప్లెక్స్ హౌసెస్ మనకి వీళ్ళు వెంచర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ సీలింగ్ చేసి అలా పెట్టి ఇచ్చి చేస్తారనమాట. సో వీళ్ళు ఎవరైతే కొన్నారో మేడం వాళ్ళు ఇంటీరియర్ చేయించడం, కబోర్డ్స్ చేయించడం, సో ఎవ్రీథింగ్ వాళ్ళైతే లైటింగ్ ఇవన్నీ చేయించడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు మీకు అవి సో ఇదైతే ఉందో హాల్ అనమాట. కంప్లీట్గా మనకి హాల్లో ఇలా నీట్గా టీవీ స్టాండింగ్ ఏరియాలో ఇలా కబోర్డ్స్ చేయించడం జరిగింది. సో ఓన్ చెప్తాను కదా, మళ్ళీ ఒకసారి రిపేర్ చేస్తాను. ఇది ఎవరైతే కొన్నారో వాళ్ళు ఓన్గా చేయించడం అయితే జరిగింది. సో టీవీ ఏరియాకి ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ అనమాట. సో కిచెన్ కూడా మంచి స్పేస్, చాలా విశాలంగా అయితే ఉంది. సో మనకి ఇరుగ్గా లేకుండా మీరు చూస్తుండొచ్చు ఎగ్జాంపుల్కి ఇలా చాలా మంచిగా స్పేస్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ పూజ రూమ్ అయితే ఉంది. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. సపరేట్ పూజ రూమ్ అయితే మెయింటైన్ చేయడం. ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. సో ఎవరైనా కానీ ఫర్దర్గా వచ్చి ఉన్న వాళ్ళు కూడా డైనింగ్ సెటప్లో చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దిస్ ఈస్ ఫర్ డైనింగ్. సో ఇదైతే చూస్తున్నారో ఒక బెడ్రూమ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో, అదే డూప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్. అండ్ మనకి ఇది నీట్గా కంప్లీట్గా కదా, ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. అండ్ మనకి బెడ్రూమ్లో ఇలా కంప్లీట్గా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. సో కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీగా అయితే ఉన్నాయి. అండ్ ఈ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ సైడ్ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో కంప్యూటర్ సెటప్ కోసం మనకి ఇలా పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఇదే చూస్తున్నారు వచ్చేసి ఇది వచ్చేసి కంప్యూటర్ సెటప్ అనమాట. అండ్ ఇలా మనకి కంప్యూటర్ టేబుల్ వేయడం జరిగింది, స్టడీ టేబుల్గా యూజ్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ మనకి ఏసీ పాయింట్ కూడా ఇలా ఎగ్జాంపుల్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ పిఓపి కూడా అవైలబుల్ ఉంది. సింపుల్గా క్లాసిక్గా, అంటే మనకి కొంచెం ఇదిగా కాకుండా నీట్గా అయితే ఉంది పిఓపి కూడా. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ అనమాట. సో డూప్లెక్స్లో మీకు ఇప్పుడు కింద చూసారు ఫాస్ట్గా చూడండి, అంటే స్కిప్ చేయకుండా చూసి మీకు హౌస్ యొక్క కంప్లీట్ ఎలిమెంట్స్ అయిపోతాయి అనమాట. అండ్ మీకు కిచెన్లో చూపించడం మర్చిపోయినా, కిచెన్లో మనకి కబోర్డ్స్ కూడా నీట్గా చేయించడం జరిగింది. అదేదైతే ఉందో కిచెన్లో ఉన్న కబోర్డ్స్ అనమాట. సో వైట్ కలర్లో ఇలా గ్రానైట్ చాలా మంచి లుకింగ్ అయితే ఉంది. సో పైనకి వెళ్ళిపోయి పైన మీకు చూపిస్తాను. లెట్స్ గో. డూప్లెక్స్లో మనకి హౌస్లో ఇలా స్టెప్స్ ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ కలర్స్ ఏవైతే ఉన్నాయి క్లాసిక్గా అయితే ఉన్నాయి. మరి జాతర అంటే హడావిడిగా లేకుండా సింపుల్గా క్లాసిక్ లుక్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం డూప్లెక్స్ హౌస్లో పైన ఉన్న ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. సో వీళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ జిమ్ లాగా ప్రొవైడ్ చేశారు, లేదంటే ఇది ఒక హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ టీవీ స్టాండ్ కోసం కూడా ఇక్కడ ఏరియా అయితే టీవీ ఏరియా కోసం మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ ఇది పైన ఉన్న హాల్ అనమాట. సో హాల్లో ఇప్పుడున్న వాళ్ళు ఇలా జిమ్ సెటప్ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ బెడ్రూమ్ చూపించేసాను క్విక్గా. సో ఏదైతే ఉందో మనకి డూప్లెక్స్ హౌస్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ బెడ్రూమ్ అనమాట. సో మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చూసే బెడ్రూమ్ చూడొచ్చు మీరు. మంచి స్పేసెస్ కానీ మనకి ఇక్కడ స్టడీ టేబుల్ మీకు ఎగ్జాంపుల్గా చూసే టేబుల్ మనకి నీట్గా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక అటాచ్ వాష్రూమ్ అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది, సెల్ఫ్స్ అండ్ కబోర్డ్స్. సో చూడడానికి స్పేస్ అయితే చాలా బాగుంది, మళ్ళీ ఇరుగ్గా లేదు. మీకు ఎగ్జాంపుల్ ఇది కింగ్ సైజ్ బెడ్ అనమాట. సో కింగ్ సైజ్ బెడ్ ఉన్నా కూడా మనకి ఇంత ప్లేస్ ఉందంటే ఇది మంచి స్పేస్ అయితే ఉంది మనకి బెడ్రూమ్లో కూడా. ఈ టైల్స్ కూడా మనకి ఇవి స్కిడ్ అవ్వ అనమాట, జారవు ఇవి టైల్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ పడినా మనకి జారవు. సో బెడ్రూమ్ ఈ హాల్లో వేరే టైప్లో ఉన్నాయి, బట్ బెడ్రూమ్లో అండ్ కిచెన్లో కొంచెం వాటర్ పడినా కూడా స్కిడ్ అవ్వకుండా కొంచెం ఇది స్టిక్కీగా అయితే ఉంటాయి, అంటే కాళ్ళు జారవు అనమాట. ఇంకొక బెడ్రూమ్ అది కూడా చూపించేస్తాను మీకు. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు ఏదైతే చూసినా ఇది వచ్చేసి బెడ్రూమ్లో మనకి ఇలా కబోర్డ్స్ నీట్గా చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అగైన్ మనకి స్టడీ టేబుల్ ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎగ్జాంపుల్ ఎవరున్నా ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు.
అండ్ మనకి నీట్గా స్పేస్ కూడా ఒకసారి మీరు ఇందాక బెడ్ చూసారు కదా, ఆ బెడ్ చూసే స్పేస్ అయితే అనపలేదు కదా, ఇప్పుడు చూడండి ఒకసారి స్పేస్ అయితే మీకు ఇలా విధంగా ఉంది. అది ఇంకొంచెం పెద్దగా అయితే ఉందన్నమాట బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. సో అదైతే చూసినా అటాచ్ వాష్రూమ్ అనమాట. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా, బాల్కనీ అనమాట. మనకి బాల్కనీ నుంచి ఎగ్జాంపుల్ చూస్తే మనకి అది నందికొట్కూరు వెళ్ళే రూట్ అనమాట. అది కనిపిస్తున్నాయి కదా వెహికల్స్, అవి వచ్చేసి నందికొట్కూరు రూట్. లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది మనకి ఈ డూప్లెక్స్ హౌస్. ఇటు సైడ్ ముందుకు వచ్చేస్తే సో నేను మీకు రోడ్స్ అన్ని చూపిస్తున్నాను కదా అని చెప్పి డైరెక్ట్ రావడానికి అయితే చేయొద్దండి, ఎందుకంటే మేడం వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు అనమాట మీకు. సో మీరు ఏం డీల్ చేస్తున్నాం మన ద్వారా రావడానికి అయితే డీల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇలా పైనకి వెళ్ళడానికి పెంట్ హౌస్ పైన అవసరం లేదంటే మనకి వాటర్ ట్యాంక్స్ అలా నీట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు ఒకవేళ పూర్తి వీడియో కంప్లీట్ చూడలేదంటే మళ్ళీ ఒకసారి చూడండి. సో స్కిప్ చేసుకోకుండా, ఎందుకంటే ఈ హౌస్ మనకి విత్ ఫర్నిచర్ ద్వారా సేల్కి అయితే వచ్చేసింది అనమాట. సో మీరు చూసారు కదా నాకు సోఫాస్ కానీ, ఇంకోటి బెడ్స్ కానీ, సో ఇంకోటి జిమ్ సెటప్ కానీ ఏవైతే ఉందో వాళ్ళు మనకి సేల్తో పాటు చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్న రేట్ ఉందో అది వితౌట్ ఫర్నిచర్ అనమాట. సో విత్ ఫర్నిచర్ మీరు వచ్చి కొన్ని మీకు ఏం దాని ప్రకారం అయితే ఉంటుంది అనమాట. సో నేను చెప్పే రేట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చెప్పే రేట్ ఏదైతే ఉందో వితౌట్ ఫర్నిచర్, అంటే ఫర్నిచర్ లేకుండా మనకైతే ఈ రేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో హౌస్ విషయానికి వచ్చేస్తే మనకి 3.20 సెంట్లు అయితే ఉంది, అంటే 3.20 సెంట్లు అయితే ఉంది. 3 సెంట్ల కానీ కొంచెం ఎక్కువ, 3.5 సెంట్ కానీ కొంచెం తక్కువ అంతే అనమాట. 3.5 సెంట్ అయితే ఉంది ఇది. సో మనకి రేట్ చెప్పే వచ్చేసి మనకి ఓనర్లు ఎవరైతే ఉన్నారో రేట్ చెప్తున్నారు 1 crore 10 lakhs అయితే చెప్తున్నారు. సో 1 crore 10 lakhs చెప్తున్నారు వితౌట్ ఫర్నిచర్ లేకుండా 1,10,00,000 చెప్తున్నారు. రేట్ నెగోషియబుల్ ఉంది. సో రేట్ అయితే ఫిక్స్ కాదు. మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే మీరు వచ్చి ఒకసారి కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత రేట్ అయితే ఫైనల్ అవుద్ది అనమాట. సో నేను రేట్ మెన్షన్ చేశాను కదా, దీనికని మళ్ళీ ఎక్కువ బార్గెన్ అయితే లేదు, స్లైట్ నెగోషియబుల్తోనే అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు మరీ ఎక్కువ రేట్ చెప్పి మళ్ళీ మనకి సేల్ కాకుండా అలానే ఉండడానికి ఈ రేట్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఓనర్స్. సో 1 crore 10 lakhs. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, టైంపాస్కి అసలు కాల్ చేయకండి, ఎందుకంటే సో ఇది వచ్చేసి వెరీ అర్జెంట్ సేల్ అనమాట. సో మేడం సార్ వాళ్ళు ఇక్కడ మేడం ఉన్న వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు వేరే చోట ట్రాన్స్ఫర్ అవ్వడం చేత వెళ్ళిపోతున్నారు. సో మీరు ఒకవేళ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేయండి, నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. చెప్పాను కదా 3.5 సెంట్ అయితే ఉంటుంది, 3.20 సెంట్స్ అయితే ఉంటుంది ఇది హౌస్. వెరీ నియర్ టు మనకి కర్నూలు చాలా దగ్గర అనమాట. మనకి హైవేకి చాలా దగ్గర, హైవే నుంచి మనం వాకబుల్తో రావచ్చు. అండ్ మనకి ఇక్కడ తెలిసిందే మనకి ట్రాన్స్పోర్ట్ నందికొట్కూరు ఎన్ని బస్సులు ఉంటాయి, ఎన్ని ఆటోస్ ఉంటాయి మీకు తెలిసిందే కదా. సో అదనమాట. ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, కొలీగ్స్కి ఎవరైతే హౌస్ కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నాకు హెల్ప్ అవుతుంది, అట్ సేమ్ టైం వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.